ఉండే తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక పురిలో ఎన్డీఏ కూటమి అరాచక శక్తుల్ని భారీ ఎత్తున తిరుపతిలో దించి ఓటింగును ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ రీతిలో చేయించుకోవాలన్నటువంటి ఒక గొప్ప కుట్ర జరుగుతున్నది. చిత్తూరు నుంచి వచ్చినటువంటి గూండాలు అరాచక శక్తులు తిరుపతిలో దాదాపు 2000 మంది సర్వీస్ అపార్ట్మెంట్స్లోనూ లాడ్జెస్లోనూ దిగి ఎలా ఏ బూతుల్ని ఏ రకంగా మనం ఆక్రమించుకోవచ్చును లేదా వైసీపీ వాళ్ళని ఎలా బెదిరించవచ్చును అని చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. దీని మీద మేము ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నాం, ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తున్నాం. ఇలాంటి అరాచక శక్తులను ఆదిలోనే అణచకపోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు తిరుపతిలో ఉద్భవించబోతున్నాయి. ఇలాంటి అరాచక శక్తుల్ని తిరుపతి ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. తిరుపతిలో ఇప్పటి వరకు ఏ ఎన్నికలలో చాలా ప్రశాంతంగా జరిగినటువంటివే ఉన్నాయి. చిత్తూరు నుంచి తిరుపతిలో వాళ్లకు ఓటర్లు లేనని ఈ గూండాలతో ఓటింగును జరుపుకోవాలని చూస్తున్నారు. అలాగే నిన్న ఒక్క ఓటు కూడా లేనటువంటి చివరకు వాళ్లకు కూడా ఓటు లేనటువంటి 25 మంది అభ్యర్థులు చిత్తూరు వాళ్ళు నామినేషన్స్ వేశారు అంటే దానికి వెనక ఎంత బలమైన కుట్ర ఉన్నదో చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఈ కుట్రలన్నింటినీ ఎలక్షన్ కమిషన్ ఛేదించాలా, ఇలాంటి అకృత్యాల పట్ల అరాచక శక్తులను ఉక్కు పాదంతో అణిచివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నిరంతరము మా మీద పడి ఏడ్చి దాడి చేసేటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మీరు ఏ రకమైనటువంటి సాంప్రదాయాన్ని తిరుపతిలో తీసుకురాబోతున్నారు అన్నది ప్రజలకు తేట తెల్లమైంది అన్న సంగతిని నేను తెలియజేస్తున్నా. లేకపోతే 25 మంది చిత్తూరు వాళ్ళు అభ్యర్థులు కావటం ఏంటి, 2000 మంది చిత్తూరు గూండాలు అరాచక శక్తులు తిరుపతిలో ఇలా ఈ రకంగా వచ్చి సర్వీస్ అపార్ట్మెంట్స్లో ఉండటం ఏంటి, దీని వెనక ఉన్నటువంటి గూడు పుటాణి ఏంటో తేలాల్సినటువంటి అవసరం ఉన్నది.